మామ మనందరికీ తెలుసు దుబాయ్లో వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అవుతుందని. కానీ ఆ దుబాయ్ సౌత్లో మాస్టర్ ప్లాన్ ఎలా డివైడ్ అయింది రండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే దుబాయ్ సౌత్ ఎంటైర్ మాస్టర్ ప్లాన్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకు తెలుసు ఆల్రెడీ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఇది, దీని పేరు వచ్చేసి అల్ మక్తూమ్ ఎయిర్పోర్ట్. ఇది ఎలా డివైడ్ అయిందంటే నేను చెప్తాను. ఇక్కడ ఏవియేషన్ డిస్ట్రిక్ట్ అని డివైడ్ అయింది. ఎమిరేట్స్ తన హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు లాజిస్టిక్ ఏరియా అంటే జబలాలి సీ పోర్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, అది ఇక్కడ ఉండదు. ఇక్కడ నుండి మీకు ఎయిర్వేస్, సీవేస్ అండ్ రోడ్ వేస్ ఇక్కడ డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. నెక్స్ట్ బిజినెస్ పార్క్ అనమాట. బిజినెస్ పార్క్ అంటే మల్టీ ఇంటర్నేషనల్ ఐటీ కంపెనీస్ ఉంటాయి, అవి మొత్తం ఇక్కడే లొకేట్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి కమర్షియల్ డిస్ట్రిక్ట్ ఉందన్నమాట. కమర్షియల్ డిస్ట్రిక్ట్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి మనకి వేర్ హౌస్ అవసరం కదా, ఆ వేర్ హౌస్లు అన్నీ ఇక్కడనే ఉంటాయి. నెక్స్ట్ ఇది మనకి గల్ఫ్ డిస్ట్రిక్ట్, ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ చేసేది పార్క్స్, స్కూల్స్ కూడా అన్ని ఇక్కడే లొకేట్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని దుబాయ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ సెంటర్, అది ఇక్కడే మూవ్ అయింది. దీన్ని ఎగ్జిబిషన్ సెంటర్ అంటారు జనరల్గా. ఎక్స్పో 2020 కూడా ఇక్కడ లొకేట్ ఉంది. ఇక్కడ వరల్డ్స్ బిగ్గెస్ట్ 10 ఎగ్జిబిషన్ సెంటర్స్ అన్ని ఇక్కడే లొకేట్ అయి ఉంటాయి అనమాట. మల్టీ ఇంటర్నేషనల్ పర్సన్స్ అందరూ ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తానికి వస్తారు. ఒకవేళ మనం ఇన్వెస్టర్ పరంగా ఆలోచిస్తే మనం ఈ రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉందన్నమాట. ఇక్కడ మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. మనం అఫోర్డబుల్ ప్రైస్లో మనం ఎంట్రీ అయితే కనుక ఒక్కసారి ఈ మాస్టర్ ప్లాన్ ఈ దుబాయ్ మొత్తం డెవలప్ అయినాక మీ ఇన్వెస్ట్మెంట్స్ డబుల్ త్రిబుల్ అవుతాయి. ఎలా అయితే అంటే ఇది ఒక్కసారి అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ రన్నింగ్ అయినాక ఇక్కడ 1 మిలియన్ జాబ్ క్రియేట్ అవుతుంది అనమాట. క్రియేట్ అయినప్పుడు వీళ్ళందరూ రెంట్కి అయినా లేకపోతే ఒకవేళ ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా ఇక్కడి నుంచి కొనుక్కుంటారు. ఒకవేళ ఈ రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్లో మీరు ఎంటర్ అవ్వాలి, మీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా కాంటాక్ట్ మీ.